హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీ విషయంలో ఒక అద్భుతమైన ఘట్టం జూన్ 10వ తేదీన జరిగింది. ఈ అద్భుతమైన ఘట్టంలో అక్కడి స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేసిన ప్రభుత్వం వారి ముందు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం దృష్టిలో ఎలాంటి ఆలోచన ధోరణి ఉంది, ఎప్పటికల్లా ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఏ రకంగా సిటీని నిర్మించబోతున్నాం, ఇట్లాంటి అంశాలను కుండ బద్దలు కొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే సందర్భంలో తన రాజకీయ ప్రత్యర్థులు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ చేసిన ప్రకటనల విషయంలో కూడా చాలా ఘాటుగా స్పందించారు, తీవ్రమైన స్థాయిలో వారిని హెచ్చరించారు. ఈ సందర్భం అంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఏర్పాటైన ఏడాదిన్నర తర్వాత అక్కడ ఒక కార్యాలయం ఏర్పడడం, భారీ ఎత్తున దానికి ఏర్పాట్లు చేయడం, సూపర్బ్ లగ్జరీ ఎమ్యూనిటీస్తో ఆ బిల్డింగ్ ఏర్పాటు చేయడం, దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆ ఫ్యూచర్ సిటీలో ఆయనకు ఏర్పాటు చేసిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరిగాయి. దాదాపు ముఖ్యమైన మంత్రులు, అధికార యంత్రాంగం అంతా అక్కడ మోకరిల్లింది. ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన ప్రకటన, ఒక చర్య, ఇవి మాత్రం ఖచ్చితంగా ఒక ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ ఆశ్చర్యానికి గురి చేసిన చర్య ఏమిటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడి సమావేశంలో కావచ్చు, తర్వాత అక్కడ అధికారులతో సమీక్షలో కావచ్చు, బహిరంగ సభలో కావచ్చు, స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో పాటు ఫ్యూచర్ సిటీని ఎప్పట్లోగా పూర్తి చేస్తామని ప్రకటన చేయడంతో పాటు ఇంకొక కీలకమైన చర్య, ఆన్ ద స్పాట్ ఫైల్ మీద సంతకం చేశారు. అది చాలా ఆశ్చర్యం. ఆ చర్య ఏమిటి? అసలు ఆ చర్య ఆయన ఎందుకు చేశారు? దాని ద్వారా ఫ్యూచర్ సిటీ రూపురేఖలపైన ఏమైనా ప్రభావం పడుతుందా? కొత్తగా జరుగుతున్న మార్పుల విషయంలో ఎలాంటి పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇవి నేను ఈ వీడియోలో చెప్తాను. నిజానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ 2025 మార్చి 12వ తేదీన జారీ చేసిన జీవో నంబర్ 69 ద్వారా ఏర్పడింది. అప్పట్లో 74 జనావాసాలు అంటే 56 రెవెన్యూ గ్రామాలను కలిపి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ రోడ్లో ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత, గురునానక్ యూనివర్సిటీ దాటిన తర్వాత నోముల రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకు ఫ్యూచర్ సిటీ లిమిట్స్ స్టార్ట్ అవుతాయి. ఇటు శ్రీశైలం రోడ్లో తుక్కుగూడ దాటిన తర్వాత, మన్ఖాల్ ఇండస్ట్రియల్ ఏరియా దాటిన తర్వాత మొహబ్బత్ నగర్ అని ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మొహబ్బత్ నగర్, తుమ్మలూరు, అట్లా లిమిట్స్ స్టార్ట్ అవుతాయి యాజ్ పర్ 56 విలేజెస్ పరిగణలోకి తీసుకుంటే. అయితే అందులో కొన్ని ఏరియాల్లో పుష్కలంగా ల్యాండ్ బ్యాంక్ అవైలబుల్ ఉంది, అంటే ప్రభుత్వ ల్యాండ్ ఉంది, పట్టా ల్యాండ్ ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. ఇంకొన్ని చోట్ల ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా భూసేకరణకు ప్రతిబంధకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం హైవేకి సంబంధించి తీసుకుందాం. శ్రీశైలం హైవేలో ఈ కందుకూరు ఆ ఏరియాలో విపరీతంగా, కందుకూరు, కడతాల్ ఆ ఏరియాలో విపరీతంగా లేఅవుట్స్ ఉన్న కారణంగా అక్కడ లేఅవుట్స్ ఉండడంతో అక్కడ భూసేకరణ సాధ్యం కాదు అని చెప్పి అధికారులు తేల్చేశారు. అయితే ఎందుకు అక్కడ భూసేకరణ చేయడం లేదని కాగ్ ప్రశ్నిస్తే, కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎవ్రీ ఇయర్ మనకు ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ బడ్జెట్, ఆ బడ్జెట్కు ముందు వెనక దాన్ని రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. అంటే గతంలో చేసిన హామీలు, గతంలో చేసిన కేటాయింపులు ఏ మేరకు నెరవేరాయి అనే ఉద్దేశంలో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసే అధికార యంత్రాంగానికి కూడా అధికారులు స్పష్టంగా చెప్పారు, శ్రీశైలం రోడ్డు వైపు భూసేకరణ ఏమాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ వందలాది సంఖ్యలో లేఅవుట్లు ఉన్నాయి, లక్షలాది సంఖ్యలో కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ దెబ్బ కొట్టి భూసేకరణ చేసే అవకాశాలు లేవు అని తేల్చి చెప్పారు. ఇది దాంతోపాటు నార్త్ వైపు అంటే శ్రీశైలం రోడ్డులో కావచ్చు, తర్వాత సాగర్ రోడ్లో కావచ్చు, 4-5 రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం వల్ల కూడా అక్కడ భూసేకరణ సాధ్యం కాదు అని చెప్పి తేల్చారు. ఆ తర్వాత బేగరికంచ నుంచి భూసేకరణ మొదలైంది. బేగరికంచ, కుర్మిద్దార్, పంజాగూడ, తాడిపర్తి, నానక్ నగర్, నకర్తమేడిపల్లి రూట్లో ఫస్ట్ ఫేజ్ 13,440. ఈ నంబరు కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. నిజంగా ఈ నంబర్ రాంగ్ చెప్పే పర్సన్స్ ఇచ్చే వీడియోలను నమ్మే వాళ్ళు నిజంగా అమాయకులనే చెప్పాలి. అసలు ఎక్కడ భూసేకరణ జరిగింది, ఏ క్రమంలో ఎంతసేపట్లో అక్కడ డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది, ఇది తెలియకుండా సిటీకి దగ్గర దూరం అని ఆలోచిస్తూ రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు కొంతమంది. పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఎంత కన్విన్స్ చేసినా కూడా వాళ్ళకు కొంత అర్థం కాని పరిస్థితి. సరే, అది పక్కన పెడతాం. అయితే నార్త్ వైపు భూసేకరణ సాధ్యం కాదు, ఇటు శ్రీశైలం రోడ్లో భూసేకరణ సాధ్యం కాదు. కాబట్టి అటు సాగర్ రోడ్డు వైపు గ్రామాలను కలపాలి అన్నది ముఖ్యమంత్రి సంకల్పం. అందులో భాగంగా లాస్ట్ వీక్ యాచారం మండలంలో మిగిలిన అంటే 17 గ్రామాలు ఆల్రెడీ ఫ్యూచర్
ఫ్యూచర్ సిటీలో ఉన్నాయి FCDA లిమిట్స్లో. ఇంకొక 3 గ్రామాలను కూడా మోనిగౌరెల్లి అట్లాంటి గ్రామాలను కూడా అక్కడ 3 గ్రామాలు కలిపారు. నేను ఇంకొక వీడియో కూడా చేశాను దాని మీద. తర్వాత త్వరలో ఇంకొక 16 గ్రామాలు కూడా అటువైపే ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే ఇంకొన్ని గ్రామాలను కలపాలన్న సంకల్పం ఒక నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేయడం, గ్రామ సభల్లో తీర్మానాలు చేయాలని చెప్పి ఆయన కోరడం, దానికి అనుగుణంగా కలెక్టర్లు ఇనిషియేటివ్ తీసుకొని ఎంపీడీఓల ఆధ్వర్యంలో గ్రామ సభల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతూ ఉన్నారు. ఆ ప్రాసెస్ ఒకవైపు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ విషయంలో ఒక పండగ లాంటి రోజు జూన్ 10వ తేదీ వచ్చింది. ఆ రోజు FCDA బిల్డింగ్ ఇనాగ్రేషన్ కార్యక్రమం సాయంత్రం జరిగింది. అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందులో ప్రసంగించారు. ప్రసంగంలో వచ్చే 8 సంవత్సరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తారని స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ మనకు వెంటనే టక్కున నెగిటివ్ పీపుల్కి ఏం సందేహం వస్తుందంటే అప్పటిదాకా ఈయన ఉంటారా ముఖ్యమంత్రిగా? ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకుంటే అది ప్రభుత్వాధినేతలు కొనసాగించాల్సిందే. కొద్దిగా వాళ్ళ మార్పు వేయడానికి కొన్ని మార్పులు చేర్పులు చేసిండొచ్చు కానీ పూర్తి స్థాయిలో రద్దు చేయడం కుదరదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రతన్ టాటా రోడ్ వేస్తున్నారు. ఇంకా 100 కోట్లు ఖర్చు చేసి ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నారు. దానికి తోడు అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ 4 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇంకొక 150 ఎకరాలు దానికి కేటాయించారు. 150 ఎకరాలు కేటాయించిన తర్వాత ఆ భూమిని ఆక్యుపై చేసుకోవడానికి అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి పెద్ద ఎత్తున అమెజాన్ డేటా సెంటర్ సివిల్ వర్క్ చేస్తుంది. అక్కడ గ్రౌండ్కి వెళ్ళిన వరకు అది స్పష్టంగా కళ్ళారా చూడొచ్చు. దాంతోపాటు దాని ఎదురుగా సబ్స్టేషన్ ఆపోజిట్గా పవర్ గ్రిడ్ పక్కన సబ్స్టేషన్ అపోజిట్ కంట్రోలేస్ ఏషియాలోనే 4th లార్జెస్ట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. దాని కన్స్ట్రక్షన్ కూడా శరవేగంగా కొనసాగుతుంది. దీంతోపాటు ఇప్పటి వరకు 182 MOUలు వివిధ సంస్థలతో ప్రభుత్వం చేసుకుంది. లైఫ్ సైన్సెస్ హబ్కు సంబంధించి భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దాంతోపాటు AI సిటీలో వస్తుంది, ఎలక్ట్రానిక్స్లో వస్తుంది, హెల్త్ సిటీలో వస్తుంది, తర్వాత స్కిల్ యూనివర్సిటీలో వస్తుంది, స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వస్తుంది. తర్వాత మోర్ ఓవర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించిన ట్విన్ టవర్స్ కూడా మనకు ఫ్యూచర్ సిటీలో వస్తున్నాయి. తర్వాత నెట్ 0% పొల్యూషన్తో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక ప్లాంట్ సిటీ రాబోతోంది ఆ ఏరియాలో. దీనికి సంబంధించి ఒక పండగ లాంటి వాతావరణం మనకు జూన్ 10వ తేదీన సాయంత్రం జరిగింది అక్కడ ఫ్యూచర్ సిటీ ఆధ్వర్యంలో. దీన్ని ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం గారు మాట్లాడుతూ చెప్పింది 8 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి చేస్తాం. న్యూయార్క్, టోక్యో, సింగపూర్లతో పోటీ పడేలా నిర్మిస్తాం. ఫ్యూచర్ సిటీకి అడ్డుపడితే అడ్డంగా తొక్కుతాం. ఇది రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే అమెరికాలో కూర్చొని ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాట్లాడిన వ్యక్తికి ఇది వార్నింగ్. హైటెక్ సిటీ, ORR నిర్మాణాలప్పుడు కూడా కొందరు ఇలాగే అడ్డుకున్నారు. నాటి సీఎంలు ముందుకే వెళ్లారు. వాటి ఫలితాలు ఇవాళ కళ్ళారా చూస్తున్నాం. డిసెంబర్లో రాష్ట్రంలో మళ్ళీ గ్లోబల్ సమ్మిట్. మనకు తెలుసు లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్ 8-9 తేదీల్లో ఇదే ఫ్యూచర్ సిటీ వేదికగా ఇప్పుడు ఏదైతే అమెజాన్ డేటా సెంటర్ ఉందో దాని పక్కన ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్కు ఎక్స్టెన్షన్ 150 ఎకరాలు ఇచ్చారు. ఆ ప్లేస్లో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఎన్నో ఒప్పందాలు జరిగాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు భూముల కేటాయింపు జరుగుతుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అనుకున్న సమయంలో ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం 2026 డిసెంబర్లో కూడా మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ అదే ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తామని సీఎం గారు అక్కడ ప్రకటించారు. బంగారం కంటే విలువైనవి రంగారెడ్డి జిల్లా భూములు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏదో దూరము దగ్గర అని ఆలోచిస్తుంటారు. దూరము దగ్గర కాదు, భూమి ఎక్కడైనా భూమే. ఇంకొక విషయం చెప్పాలి. కేసీఆర్ మొత్తం తన 9.5 సంవత్సరాల కాలంలో 3 సార్లు భూముల రేటు సవరించారు. రేవంత్ రెడ్డి గారు మొన్న జూన్ 5వ తేదీ నుంచి ఇంకొకసారి, అంటే మొత్తం మీద తెలంగాణ ఏర్పడిన తర్వాత 4 సార్లు ఇప్పటికీ భూముల సవరణ జరిగింది ధరణ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మండల కేంద్రానికి, అది హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరం ఉందా, హైదరాబాద్కు 200 కిలోమీటర్ల దూరం ఉందా, ఎంత దూరం ఉన్నా కూడా ప్రతి మండల కేంద్రంలో ప్రధానమైన రోడ్లకు దగ్గరలో, అంటే 100 ఫీట్లు అట్లాంటి రోడ్లకు దగ్గరలో మీకు 10,000, 12,000 కంటే తక్కువ ధర దొరకదు. నేను ఒక మిత్రుడు అడుగుతున్నాడు, మాల్ దగ్గర మీ వెంచర్లో ఎంత ఉంది చెప్పాను, ఇంత ప్రైస్ అని చెప్పి. అమ్మో అక్కడ కూడా అంతనా? ఏం చెప్తాం. ఇప్పుడు అక్కడ పక్కన త్రిబుల్ R రాబోతుంది. త్రిబుల్ R దృష్టిలో పెట్టుకుని భూముల రేట్లు అక్కడ పెంచారు. ఇది తెలియదు చాలామందికి. తెలియకుండా చాలామంది మాట్లాడుతుంటారు. భూముల రేట్లు ప్రతి చోట పెరిగిన పరిస్థితి. సో రంగారెడ్డి జిల్లాలో అయితే ఇక అది అబ్నార్మల్గా ఉంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం ప్రారంభం.
రైట్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇంకా కొన్ని మార్పులు చేశారు. 2030 నాటికల్లా తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఈ ఫ్యూచర్ సిటీని ప్రధానంగా యూజ్ చేయబోతున్నారు. అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏ స్థాయిలో వస్తే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ కారణంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, కాబట్టి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అన్నది ఒక సంకేతం. ఇది రేపు బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా మాట్లాడొచ్చు కాక, అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని కాపాడడానికే ప్రయత్నం చేయాలి. చేయకపోతే వాళ్ళు రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. రైట్. ఇక ఏమేమి వస్తున్నాయంటే ఫ్యూచర్ సిటీలకు గ్రీన్ ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, జీసీసీలు చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు జీసీసీలకు బెంగళూరు కేంద్రంగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్, ఆ జీసీసీ సెంటర్స్ అన్నీ కూడా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అన్నీ కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు, వాటర్ అవైలబిలిటీ కావచ్చు, స్వచ్ఛమైన వాతావరణం కావచ్చు, ఇవన్నిటి కారణంగా జీసీసీ సెంటర్లు హైదరాబాద్కు వస్తున్నాయి. ఇప్పుడు వాటిని ఈ ఫ్యూచర్ సిటీ సెంటర్గా ఏర్పాటు చేయబోతున్నారు. అది ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది. తర్వాత ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటి వారిని ప్రజలు బండకేసి కొడతారని, వారికి రాజకీయంగా భవిష్యత్తు ఉండదని సీఎం హెచ్చరించారు. రామాయణంలో రావణాసురుడుగా ఉన్నట్లుగా ఈనాడు శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో కూర్చొని, ఇది పొలిటికల్ స్టేట్మెంట్ అనుకోండి, మనం చదివితే నేనేదో దాన్ని రిపీట్ చేసినట్టుగా అవుతుంది. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, జినోమ్ వ్యాలీ వద్దని అడ్డుకున్న వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఎలాంటి కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా ఇవాళ తెలంగాణ ఐటీ రంగంలో హైదరాబాద్ ఏ రకంగా ఉందనేది మనకు తెలుసు. సో ఆ రకంగా ఆయన స్టేట్మెంటు. దాంతోపాటు ఇంకొక కామెంట్ కూడా ఉంది ఇక్కడ. గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషనల్ డేటా సెంటర్లతో విరాజిల్లబోతోంది ఫ్యూచర్ సిటీ. గ్రీన్ ఫార్మా, నేను చెప్తున్నాను కదా, పొల్యూషన్ లేని ఫార్మా అనమాట. గ్రీన్ ఫార్మా అంటే భయపెడుతున్నారండి. ఫార్మాను, హెల్త్ను, మెడికల్ను కలిపి లైఫ్ సైన్సెస్ హబ్ అని నక్కర్త మేడిపల్లి దగ్గర 14 కంపెనీలు ఆల్మోస్ట్ 12,000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. అండ్ 70,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. అసలు నక్కర్త మేడిపల్లి అనేది మొత్తం ఎంటైర్ ఫ్యూచర్ సిటీలో ఒక గేమ్ చేంజర్. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మీర్ ఖాన్పేట దగ్గర యాక్టివిటీ కనిపిస్తుంది కాబట్టి, అది నిజానికి మీర్ ఖాన్పేట కాదు, మీర్ ఖాన్పేట అక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. అయినా అందరూ మీర్ ఖాన్పేట అని భ్రమపడుతూ అటువైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు దెబ్బతింటారు త్వరలో. రైట్. హైదరాబాద్లో వరదలు, ట్రాఫిక్ సమస్యలు, ఇవన్నీ చాలా ఇష్యూస్ మాట్లాడారనుకోండి. అవన్నీ మనం భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారబోతోంది. గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషనల్ డేటా సెంటర్లు, ఏఐ కంపెనీలు రాబోతున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో విరాజిల్లబోతోంది ఇది అని చెప్పారు. ఇక్కడ ఒక లాజిక్ నేను చెప్పాల్సిన పరిస్థితి ఏంటి అంటే, నెల రోజుల క్రితం ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడిఏ పరిధిలో మరిన్ని గ్రామాలను కలుపుతామని సీఎం ప్రకటించారు. అలా ప్రకటన చేసిన తర్వాత కొన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి పంపడం, ఆ కలెక్టర్లు వాటిని ఫ్యూచర్ సిటీలో కలపమని చెప్పి రికమెండ్ చేస్తూ ఎఫ్సిడిఏకి పంపించడం, ఇవన్నీ జరిగినాయి. అది ఎక్కడ అంటే యాచారం మండలంలో 3 గ్రామాలు. ఫస్ట్ ఉన్న 56 గ్రామాల్లో 17 గ్రామాలు యాచారం మండలంలోనివి. ఇప్పుడు 3 కలపడంతో మొత్తం 20 గ్రామాలు, అంటే మండలం మొత్తం దీంట్లోకి వచ్చేసింది. అయితే సీఎం గారు ఈ ప్రకటన చేయడానికి ముందే కొన్ని గ్రామాల వాళ్ళు మమ్మల్ని ఫ్యూచర్ సిటీలో కలపమని చాలా రోజులుగా విజ్ఞప్తులు ఇస్తున్నారు. మహేశ్వరం ఏరియాకు సంబంధించి అక్కడి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కావచ్చు, అక్కడ లోకల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకమైన నాయకుడు కేఎల్ఆర్ కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో చాలామంది కోరుతున్నారు. సో నిన్న అనూహ్యంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ ఇనాగ్రేషన్ తర్వాత సభలో దీనికి సంబంధించిన ప్రస్తావన వస్తే ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఫైల్ మీద సంతకం చేసేసారు. ఏంటి అంటే, ఇప్పటి వరకు 2 గ్రామాలు మాత్రమే మహేశ్వరం మండలానికి సంబంధించి ఉంటే, మొత్తం మహేశ్వరం మండలంలో ఉన్న 28 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలుపుతున్నట్టుగా నిన్న ఫైల్ మీద సంతకం చేశారు. దాంతోపాటు కందుకూరు మండలంలో మిగిలిన గ్రామాలను కూడా దీంట్లో కలుపుతున్నామని చెప్పారు. దీనివల్ల ఏం జరిగింది, శ్రీశైలం రోడ్డుకు రైట్ సైడ్ ఉన్న ఏరియాస్ కూడా చాలా గ్రామాలు ఫ్యూచర్ సిటీలో కలుస్తున్నాయి. ఇది సూపర్ డెవలప్మెంట్. నాకు కొంతమంది మిత్రులు ఇవాళ పొద్దున్నే దానికి సంబంధించి 37 గ్రామాలను కలుపుతున్నట్టుగా సీఎం డెసిజన్ తీసుకున్నారు అని చెప్పి నాకు అది పంపించారు. దాని అర్థం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, శ్రీశైలం రోడ్డు మీరు లేదు అని చెప్తున్నారు కదా, ఇది అని చెప్పి వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. పాపం సరే, వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే సమాచారం నాకు చాలామంది పంపిస్తుంటారు. అందులో వెల్విషర్స్ ఉన్నారు, కొంతమంది ఎగతాళిగా పంపించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సహృదయంతో పంపించే వాళ్ళు ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఈ గ్రామాలను కలపడం ద్వారా
పెద్దగా ఒరుగుతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే మహేశ్వరం మండలం ఆల్రెడీ ఒక గ్రోత్ ఏరియా, గ్రోత్ కారిడార్. అక్కడ ఇంకెక్కడన్నా మిగిలిన ల్యాండ్స్ ఏమన్నా ఉంటే ఇంకా ప్రభుత్వం లాక్కుంటుంది తప్ప అక్కడ ఏదో స్పేర్ చేస్తుందని చెప్పి నేనైతే అనుకోను. అవైలబిలిటీ కూడా చాలా తక్కువ. ఎందుకంటే విల్లా వెంచర్లు, ఓపెన్ ప్లాట్ వెంచర్లు విపరీతంగా ఉన్నాయి. దాంతోపాటు గ్రోత్ కారిడార్ పేట ప్రభుత్వం కూడా చాలా ల్యాండ్స్ తీసేసుకుంది. సో అక్కడ ప్రభుత్వం సేకరించడానికి అక్కడ ఇక్కడ దొరికితే ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు అట్లా దొరుకుతుండొచ్చు. దాని ద్వారా కొన్ని ఏరియాలు ఇంపాక్ట్ అవుతాయి. ఎక్కడంటే తుక్కుగూడ నుంచి మంకాల్ విలేజ్ తర్వాత మహేశ్వరము, తర్వాత సిరిగిరిపురము, ఈ ఏరియా ఏదైతే ఉన్నాయో ఈ ఏరియాలో ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంటే వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే అది ఎయిర్పోర్ట్కు దగ్గర ప్లస్ గ్రోత్ కారిడార్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ల్యాండ్ ఓనర్లు మాట్లాడడానికి అవకాశమే లేదు. అక్కడ ఎవరైనా ఇప్పుడు ల్యాండ్లు కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. వెంచర్లో కొనుక్కోండి, ప్రాబ్లం ఉండదు. కానీ ఓపెన్ ల్యాండ్స్, ఫామ్ ల్యాండ్స్ కనుక ఆ ఏరియాలో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సేమ్ టైం కందుకూరు మండలంలో కూడా కొన్ని గ్రామాలను కలిపారు. ఇటు మొత్తం చెప్తాను దానికి సంబంధించి. ఫ్యూచర్ సిటీలో 37 గ్రామాలు, రాష్ట్ర ప్రభుత్వ కళల నగరం ఫ్యూచర్ సిటీలో 37 గ్రామాలను కలిపారు. ప్రజల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం నిర్ణయం తీసుకున్నారు. కందుకూరు మండలం 20 కోట్లతో నిర్మించిన FCDA బిల్డింగ్ను ఇనాగ్రేట్ చేసిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి కలిసి తిరిగారు. మంత్రులతో కలిసి ప్రధాన కార్యకలాపాలను సమీక్షించారు. సంస్థ చైర్మన్ హోదాలో రేవంత్ రెడ్డి తన ఛాంబర్లో ఆశీనుల ఫైల్పై సంతకం చేశారు. అభివృద్ధి సంస్థ పోర్టల్ను ప్రారంభించి ఫ్యూచర్ సిటీ నిర్మాణం నుంచి తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ దృశ్యాలను తిలకించారు. బిల్డ్ నో పోర్టల్ ద్వారా భవనాలు, పరిశ్రమలు, ఇళ్ల నిర్మాణాలకు సంస్థ అనుమతులు ఇవ్వబోతోంది. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి సీఎం చేరుకున్నారు. ఫ్యూచర్ సిటీలో తమ గ్రామాలను కలపాలంటూ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం ఇదే విషయమై సీఎంను కోరారు. సభా వేదికపైనే ప్రకటించాలంటూ అభ్యర్థించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ప్రజల అభ్యర్థన పత్రాలపై సంతకం చేసి ఆయా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలంటూ ఆదేశించారు. దీంతో మహేశ్వరం మండలంలోని 28 గ్రామాలు, కందుకూరు మండలంలో మిగిలిన 9 గ్రామాలు ఫ్యూచర్ సిటీలో భాగం కానున్నాయి. సో ఫ్యూచర్ సిటీ మ్యాప్ సమూలంగా మారబోతోంది. ఈ శ్రీశైలం రోడ్డుకు రైట్ సైడ్ ఏరియా కూడా చాలా మందికి యాడ్ కాబోతుంది. అయితే ఇదంతా ఒక పారిశ్రామిక నగరంగా మారుతుంది అని. సో నేను ఏం చెప్తున్నానంటే డెవలప్ కావద్దు అని ఉద్దేశం కాదు, కానీ మహేశ్వరం చుట్టుపక్కల విపరీతమైన విల్లా ప్రాజెక్టులు, ల్యాండ్ ప్రైస్ విపరీతంగా పెరిగింది. నిజం చెప్పాలంటే మహేశ్వరం చుట్టుపక్కల నాకు తెలిసి 6 నుంచి 8 కోట్ల వరకు ఎకరం పలుకుతుంది. ఇక ఔటర్ రోడ్డు దగ్గర అయితే 10 కోట్ల వరకు పలుకుతుంది. మరి అలాంటి చోట భూసేకరణ సాధ్యమవుతుందా? జస్ట్ మెడకాయ మీద తలకాయ ఉండి ఆలోచించాలి. బలవంతాన తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇది కూడా ఉంటుంది. ప్రభుత్వం ఎట్లాగో బుల్డోస్ చేస్తుంది, తీసుకుంటుంది. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్దామంటే ఎవరు ఆపలేరు. కానీ పొలిటికల్గా మాత్రం రప్చర్ అవుతుంది. పొలిటికల్ ఇంపాక్ట్ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది. కాబట్టి ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక కందుకూరు ఏరియాలో కూడా ఆల్రెడీ HMDA వెంచర్లో 25 నుంచి 35 వేలు గజం పలుకుతుంది. మరి అలాంటి చోట భూసేకరణ ఎలా సాధ్యం? ఈ విషయం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి అధికార యంత్రాంగం ఎప్పుడో స్పష్టం చేస్తే ఆయన లాస్ట్ ఇయర్ కాగ్ రిపోర్ట్లో దాన్ని స్పష్టంగా చెప్పారు. శ్రీశైలం రోడ్డు వైపు భూసేకరణ సాధ్యం కాదు అని. ఇప్పుడు ప్రజలు కోరుకున్నారు కాబట్టి FCDAలో వాళ్ళని కలిపారు. వాళ్ళని కలుపుకుపోతున్నామన్న ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప భూసేకరణ పరంగా, ప్రాజెక్టులకు స్థలాలు ఇచ్చే పరంగా శ్రీశైలం రోడ్డు వైపు అంత సానుకూలమైన పరిణామాలు అయితే ఉండవు. ముఖ్యమంత్రి అనుకున్నట్టుగా అటు మాడుగుల, తర్వాత మర్రిగూడ అండ్ మాల్ వైపు ఉన్న గ్రామాలను కలిపితేనే ల్యాండ్ అవైలబిలిటీగా ఎక్కువ ఉంటుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా పురోగమనంలో ఉన్నాయి. అతి త్వరలో దానికి సంబంధించి కూడా వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాతనే ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్, ఇప్పుడైతే మొన్నే ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. ఆ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో ఏ కన్సల్టెన్సీ చెప్పే ప్రయత్నం చేస్తాను. కైండ్లీ బేర్ విత్ మీ 1 minute, ఎక్కువ టైం ఉండదు. రైట్, ఇప్పుడు దొరికే ఛాన్స్ లేనంటే ఏ కంపెనీ ఇచ్చారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ 9 నెలల టైం ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ జనవరి, ఫిబ్రవరి కల్లా ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు కలుపుతున్న గ్రామాలతో పాటు ఓవరాల్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఏ సెక్టర్ వస్తుంది అనేది 3 అంశాలు మాత్రం క్లియర్. ఒకటి, బ్లూ జోన్స్ ఉన్న ఎక్కడో చోట, బ్లూ అంటే కుంటలు, కానీ అదే రకంగా కుంటలు, చెరువులు ఉన్న చోట వాటిని ప్రొటెక్ట్ చేస్తూ బ్లూ జోన్స్ ఏర్పాటు చేస్తారు. వాటిని డిస్టర్బ్ చేయరు, అక్కడ భూసేకరణ ఉండదు. తర్వాత కన్జర్వేటివ్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా ఉన్న చోట కూడా భూసేకరణ చేయరు. గ్రీన్ కూడా ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి. ఆ తర్వాత లేఅవుట్లను మాత్రం టచ్ చేయరు. ఇవి లేకుండా ఉన్న చోట భూసేకరణ కంటిన్యూ అవుతుంది 30,000 ఎకరాల దాకా.
దాంతోపాటు అడవులను సైతం 15,000 ఎకరాల్లో అడవి ఉంది, దాన్ని కూడా ఆ రిలేటెడ్లోనే వైల్డ్ లైఫ్ రిలేటెడ్లో, అడ్వెంచర్ పార్క్ రిలేటెడ్లో, వంతారా లాంటి వైల్డ్ లైఫ్ రిహాబిలిటేషన్ సెంటర్ లాంటి విషయంలో మాత్రం వాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇది లేటెస్ట్గా సీఎం ప్రకటన, దాని ఇంపాక్ట్ అనే యాంగిల్ ఎలా ఉంటుంది అనేది చెప్పే ప్రయత్నం చేశాను ఈ వీడియోలో. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.